గుంటూరు నగరపాలక సంస్థ పాలక మండలి సమావేశం టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదానికి వేదికైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం మేయర్ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. నగరంలో తాగునీటి సమస్య, కొత్త రిజర్వాయర్ల పైపులైన నిర్మాణం ఆలస్యం కావడంపై ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే భూగర్భ డ్రైనేజీ పనులు నిలిచిపోవడంపైన టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. నీటి సమస్య తీర్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సూచించారు. నగరపాలక సంస్థకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికే వెళ్తోందని, ఈ విధానం మార్చి నిధులు స్థానికంగా వినియోగిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. జనాభాకి రోజుకి సగటున 135 లీటర్ల వాటర్ కన్జంప్షన్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతాం. మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ ఎంత అవసరమైతే అంత తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కృష్ణా రివర్ నుంచి కానీ అలాగే పూర్తి స్థాయిలో వాటర్ కన్జంప్షన్ అనేది అవసరమైనటువంటి ఇన్ఫ్లో అనేది మనకు పూర్తిగా దొరకపోవడం, గత 2.5 సంవత్సరాల నుంచి పాలకవర్గం ఉన్నటువంటి ఈ పాలకవర్గం ఎందుకని అటువంటి విషయాల మీద దృష్టి సారించలేకపోతా ఉన్నారు. ఏఐబి నుంచి అనేక ఫండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి, వాటిని ఎందుకని ఒక మంచి డిపిఆర్ తో అధికారులు దాని మీద ఎందుకు దృష్టి సారించలేకపోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మనకు నీతి ఆయోగ్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు దాగమల్లే మనం వసూలు చేసుకున్నటువంటి టౌన్ ప్లానింగ్, ఇంటి పనులు, వాటర్ ట్యాక్స్ అవి కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోయినాయి. సో వీళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కమిషనర్ కొత్తగా వచ్చారు, గత కమిషనర్ గారు కూడా దృష్టిలో పెట్టాం. మేము ఇది కార్పొరేషన్ నిధుల్లో 75% స్థానికంగా కార్పొరేషన్ మొదలండి 25% కావాలంటే కూలింగ్ తీసుకోండి. పన్నులు కట్టేటటువంటి ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేనటువంటి ఈయన స్థితిలో బాడీ ఉంటుంది. పబ్లిక్ ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి, అధికారులు కూడా చేయలేనటువంటి ఈయన స్థితి అనేటువంటి దృష్టిలో చర్చలు జరిగాయి.